ఏదైనా దందా చాలు చేస్తే కస్టమర్లను రప్పించుకుంటానికి తీర్తి రూపాయలు చేస్తుంటారు ఎవరైనా. ఓపెనింగ్లకు సెలబ్రిటీలను లీడర్లను పిలుచుకుంటారు, చాలా మందికి ఎరకైతదని. అట్లనే ఆఫర్లు సుతా పెడతారు, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అని, 2 కొంటే 1 ఫ్రీ అని. కానీ ఓ తానకి ఇవేం చేయకున్నా మస్తు ఫేమస్ అయింది ఓ హోటల్. అంతే తిప్పలు సుతా వచ్చినాయి అనుకోండి. మరి ఇంతకు ఆఖరికి ఏమైందంటే కుమారి ఆంటీ హోటల్ మజాకనా, ఏం ఫికర్ చేయకు, బిందాస్ గా హోటల్ నడుపుకో అని సర్కారే ఫుల్ పర్మిషన్ ఇచ్చింది. అంతేకాదు లో ఈలైనాడు ఖుద్దు సీఎం సారే వస్తాడట ఈ హోటల్ కు. సోషల్ మీడియాను ఫాలో అయ్యేటోళ్లకు కథంతా ఎరికే ఉంటది గాని తెలవనోళ్ల కోసం చెప్తాం ఇనుండ్రి. హైదరాబాద్ హైటెక్ సిటీ ఏరియాల మస్తు ఫేమస్ కుమారి ఆంటీ హోటల్. అట్లాని అందాల బంగ్లా కాదు, సోప్ టాప్ సెట్టింగ్ లేదు, రోడ్డు పక్కకు అడ్డా, ఏరేకాడ వండుకొని తీసుకొస్తది. ఎరైటీలు ఏమేముంటాయి అంటే వైట్ రైస్, బగారా రైస్, గోబీ రైస్, గోంగూర రైస్, టమాటా రైస్, లెమన్ రైస్, జీరా రైస్, చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, లివర్ ఫ్రై, బోటీ కర్రీ, మటన్ లివర్, మటన్ హెడ్, ఫిష్ కర్రీ, ఫిష్ ఫ్రై, ప్రాన్స్ కర్రీ. కాస్ట్ చికెన్ కర్రీ, చికెన్ లివర్, బోటీ, ఫిష్ కర్రీ, ఫిష్ ఫ్రై, ఈ 5 ఐటమ్స్ వచ్చేసి 1 కర్రీ 100, 2 కర్రీస్ 150, 3 కర్రీస్ 200, చికెన్ ఫ్రై ఒకటే 150, మటన్ లివర్ 150, మటన్ హెడ్ 150, ప్రాన్స్ 150, మటన్ 200. సాఫ్ట్వేర్ల కాంచి సడకుల మీద దందాలు చేసేటోళ్ళ దాకా, ఆటో డ్రైవర్లకెళ్ళి అడ్డా కూలీల దాకా లైన్లు కడతారు ఇడ తింటానికి. రుచి మంచిగుంటది, రేటు తక్కువ ఉంటది. నాన్ వెజ్ ఒకసారి వేసినా గానీ వెజ్ తో కడుపు నిండా తినమంటది. ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు వీళ్ళందరూ కూడా కడుపు నిండా అన్నం తింటారు ఇక్కడ. మొన్నో హీరో కూడా వచ్చి తిన్నాడు. కమ్మటి కూరలాసన యూట్యూబ్ ఛానళ్లకు దాకింది. హీగేముంది, హెచ్ఎం మసాలా దంచి ఆంటీ కంటే అద్భుతమైన వార్తలు వండిండ్రు మనోళ్ళు. ఈ పబ్లిసిటీ దెబ్బకు జాతర సాగినట్టే సాగే వరకు ట్రాఫిక్ జామ్లు షురై ఎమ్మటే పోలీసులు వచ్చి హోటల్ బంద్ పెట్టించిండ్రు. ఈ ముచ్చట సోషల్ మీడియాలకు ఎక్కే వరకు ఆంటీకి ఫుల్ సపోర్ట్ దొరికింది. ఆఖరికి సీఎం సార్ కు సుత తెలిసి హోటల్ తెరువుకు పోవద్దు, ట్రాఫిక్ జామ్లు కాకుండా చూడురని పోలీసులకు ఆర్డర్ వేసిండు. కాంగ్రెస్ ప్రజాపాలన గరీబులకు అండగా ఉంటదనుకొచ్చిండు. ఇంత సపోర్ట్ చేసినందుకు రేవంత్ సార్ కి ఎప్పుడు కూడా కృతజ్ఞతలు చెప్తాం. మరిగా రేవంత్ రెడ్డి సార్ ఎన్నడొస్తాడో గాని యూట్యూబ్ ఛానల్ చేయబట్టికే గింత పనైంది.